రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు 4 ప్రధాన అంశాలను గుర్తించడం జరుగుతుంది. ఏంటి ఆ 4 ప్రధాన అంశాలు? అందులో మొట్టమొదటి అంశాన్ని కనుక గమనిస్తే భాష మరియు సాంస్కృతిక సజాతీయత అంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భాషతో పాటు సంస్కృతం, ఎందుకంటే భాష ఆధారితంగానే సంస్కృతి ఉండే అవకాశం ఉంటుంది. మతానికి ప్రత్యేకమైన భాష, భాషకు ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఈ రెండిటి యొక్క సజాతీయతను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ భాషకు దగ్గరగా మాట్లాడే వ్యక్తులు, ఆ భాషకు దగ్గరగా సాంప్రదాయం కలిగిన వ్యక్తులు ఒకే ప్రాంతంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని బిఆర్ అంబేద్కర్ వ్యతిరేకించాడు చూడండి. సో క్లియర్ గమనించండి, అతడు చెప్పిన విషయమే నిజమవుతుంది. బాగా గమనించాలి. ఒకటి. రెండోది పరిరక్షణ మరియు బలోపేతము అంటున్నాము. అంటే ఎవరైతే ఏ ప్రజా సమూహం అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారో, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను కోరుకుంటున్నారో వారి యొక్క రక్షణ అనేది మనకు ముఖ్యమవుతుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు అప్పటి వరకు ఉన్న ప్రావిన్సీలలో గమనిస్తే మెజారిటీ వాళ్ళు అంటే కొన్ని వర్గాలు మెజారిటీగా ఉన్నాయి, కొన్ని వర్గాలు మైనారిటీలుగా ఉన్నాయి. వారి యొక్క హక్కులను మనం కాపాడాల్సి ఉంటుంది. కాబట్టి పరిరక్షణ బలోపేతం దిశగా 2వ అంశాన్ని తీసుకోవడం జరిగింది. 3వ అంశాన్ని గమనిస్తే దేశం యొక్క ఆర్థిక మరియు పరిపాలనాపరమైన పరిశీలనలు అంటున్నాం. ఆర్థిక మరియు పరిపాలనాపరమైన పరిశీలనలు అంటున్నాం. అంటే ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, పరిపాలనా సౌలభ్యం ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో అది మనగడగలుగుతుందా, రాష్ట్రంగా కొనసాగించగలుగుతుందా, అది విషయం గమనించాలి. 4. ప్రతి రాష్ట్రంలో ప్రజల సంక్షేమం మరియు మొత్తం దేశం యొక్క సంక్షేమం ప్రణాళిక మరియు ప్రచారము అవుతుంది.